ఇప్పుడు నీలుడి కథ తెలుసుకుందాం. లంకకు చేరిన నీలుడు కొంతకాలం తర్వాత మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించాడు. తనలో తాను ఇలా వితర్కించుకుంటూ ఉన్నాడు. రాజు పని ఉన్నా లేకపోయినా రాజ్యానికి నష్టం లేకుండా శత్రువులను భయపెట్టాలి. శత్రుమర్దనుడు అనే బిరుదును పొందాలి. ఇలా చేయకపోతే శత్రువులకు తేలికైపోతాడు. మా జాతికి శత్రువు స్వర్గలోకానికి పతి ఇంద్రుడే. అతని వద్ద నుండి చింతామణి, కల్పవృక్షం, కామధేనువును నేను గ్రహించటం రాజధర్మం. నెమ్మదిగా సమయంతో సాధించటానికి ప్రయత్నిస్తా. ఇవ్వకపోతే యుద్ధం చేసి అయినా వాటిని దక్కించుకుంటాను. ఒక దూతను రాయబారిగా ఇంద్రుడి వద్దకి పంపితే మంచిదని తోస్తుంది. అతని వల్ల సమాచారం తెలుసుకొని అప్పుడు మిగిలిన కార్యాన్ని గురించి ఆలోచిస్తా అని దీర్ఘాలోచన చేశాడు. సమర్థుడైన దూతను పిలిచాడు. అతనిలో తన మనస్సులోని మాట ఇలా చెప్పేసేసాడు. నా నా రాయబారిగా ఇంద్రలోకం వెళ్ళి నేను చెప్పే మాటలు ఇంద్రునికి చెప్పు. ఇంద్రుడు రాక్షసులకు విరోధి అని, మనకు కావాల్సిన చింతామణి వగైరా మర్యాదగా అప్పగించి సంతోషంగా కలుగజేయమని చెప్పు. లేకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉండమని తెలియజేయు అని వివరంగా చెప్పి పంపించాడు దూతని. దూత నిలబడి మాటలకు మననం చేసుకుంటూ స్వర్గలోకం చేరాడు. అక్కడ దేవసభలో మహేంద్రుని సభ చేరాడు. ఇంద్రుడు భార్య అయిన శచీదేవి సింహాసనం పైన అధిష్ఠించి ఉన్నాడు. దేవగురు బృహస్పతి, దేవలోక మహర్షులు అందరూ ఉచితాసనాలపైన ఉపవిష్టులై ఉన్నారు. అప్సరసులు నృత్యం చేస్తూ ఉన్నారు. గంధర్వులు కమ్మగా గానం చేస్తూ ఉన్నారు. రాక్షస రాజకుమారుడు నీలుని దూత సభలో ప్రవేశించాడు. మహేంద్రునికి నమస్కరించాడు. అయ్యా, మర్యాదపూర్వకంగా కుశల ప్రశ్నలు వేస్తూ స్వాగతించాడు. దూత నీలుడు చెప్పమన్న మాటలను, సురాధిప దేవేంద్ర, నేను లంకారాజ్య పరిపాలకుడను, విభీషణ మహారాజు గారి సేవకుడిని. ఆయన కుమారుడు, ఆయన యువరాజు నీలుని దూతను. నీ శ్రీమంతుడు, సర్వశాస్త్రాంత సంపన్నుడు, ధర్మాత్ముడు, భగవాన్ భక్తుడు అయిన నీల మహారాజు మీకు ఒక సందేశాన్ని నా ద్వారా పంపించారు. సావధానంగా విని ప్రత్యుత్తరం ఇవ్వవలసినదిగా కోరుకుంటున్నాను అన్నాడు. అది చెప్పి నీలుడు పంపిన విషయాలన్నిటినీ కూడా ఏకరవు పెట్టేశాడు. అది విన్న సహస్రాక్షుడు కోపోద్రేకంతో, నీలుడు అంతటివాడు అయ్యాడా? మా వజ్రాయుధ సంగతి మరిచాడా? మహాబల సంపన్నుడైన పాకాసుర, జంబూసారాది రాక్షసులు కన్నుబోయి పోటుగాడా? అంతకంటే పోటుగాడా? అతని పరాక్రమం ఏమిటో చూద్దాం. అతనిని అడిగి వేవీవ్వం, అతన్ని అడిగినవి ఏవీవ్వం అని చెప్పు అని చెప్పి పంపించాడు దూతని. చెప్పటానికి వచ్చిన దూతని చంపకూడదు కదా, అందుకని చంపకుండా పంపించేశాడు. శిఖను కత్తిరింపజేసి బయటికి వెడలకొట్టాడు. ఇంద్రుడు ఇంతలో సభలో అశుభ శకునాలు వినిపించాయి. ఏదో ప్రమాదం జరగబోతుంది అనే సూచనను గమనించాడు. ఇంద్రుడు సభ చాలించి అంతఃపురం వైపు చేరాడు. ఇంద్రసభలో జరిగిన పరాభవాన్ని మూటగొట్టుకుని దూతలు నీలుని చేరి విషయం అంతా వివరించి చెప్పాడు. నీలుడు దూతకు జరిగిన పరాభవం తనకే జరిగినట్లుగా భావించి తండ్రి విభీషణునితో మంత్రాలోచన చేశాడు. సైన్యాన్ని సమకూర్చుకొని స్వర్గం పైన ముట్టడించి సన్ముద్ధుడై బయలుదేరాడు. కొద్ది కాలంలోనే స్వర్గము చేరి దేవసైన్యంతో యుద్ధం ప్రకటించాడు. ఇంద్రుడు కూడా సమయాలు తెలియకుండా అహంకార బలుడై, గర్వితుడై మదమత్సవార్యాలతోటి ఊగిపోతూ పోరుకు తలబడ్డాడు. భయంకర యుద్ధం సాగింది. ఇంద్రుడు వజ్రాయుధాన్ని నీలుడిపైన ప్రయోగించాడు. నీలుడు దాన్ని ఛేదించి నిర్వీర్యం చేసేశాడు. పరాభవంతో కలిగిన ఇంద్రుడు నీలుడితో ద్వంద్వ యుద్ధానికి దిగాడు. నీలులిద్దరూ మహా ముష్టి యుద్ధానికి చేరుకున్నారు. కుప్పించి తన్నుకుంటున్నారు, కాళ్లతో కొట్టుకుంటున్నారు, ఎగిరి మాటికి బాదుకుంటున్నారు. క్రమంగా ఇంద్రబలం క్షీణించింది. రాక్షసుడైన నీలుని బలం పెరిగిపోయింది. ఇంద్రుడు కుస్తీ పోటీల్లో పిటి దెబ్బలు తిని నేలకు మీద కూలిపోయాడు. నీలుడు అమాంతం కుప్పించి ఎగిసి ఇంద్రుని వక్షస్థలం మీద చేరి పదునైన ఖడ్గం ఇంద్రుని గుండెల్లో చీల్చటానికి
పైకి ఎత్తాడు. ఈ ఘోరం చూడలేక అందరూ భయకంపితులైనారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి నీలుణ్ణి ఆపివేశాడు. ఇద్దరికీ సంధి చెయ్యటానికి తాను వచ్చానని బ్రహ్మ వారిద్దరికీ చెప్పాడు. నీలుని ఇంద్రుని గుండెల మీద నుంచి లేచాడు. ఇంద్రుడు నీలుడు ఇద్దరు బ్రహ్మదేవునికి నమస్కరించుకున్నారు. భక్తితో కీర్తించారు. నీలుడు చేసిన బ్రహ్మస్థావానికి 4 ముఖాలు బ్రహ్మ సంతోషించాయి. దేవేంద్రునితో బ్రహ్మ, పాకశాసన, నీకు బుద్ధి ఇంకా రాలేదా? ఇప్పుడు నీవు అనుభవిస్తున్న స్వర్గాధిపత్యము విభూషణుడి రాజాధికారం అంతా శ్రీరాముడి దయచేతనేనని సంగతి మర్చిపోయావా? నీలుడు కోరిన కోరికలు అతి సాధారణమైనవే కదా, వాటిని మన్నించి అతనికి వాటిని ఇచ్చివేస్తే మంచిది కదా అని చెప్పాడు. బ్రహ్మ ఇంద్రునికి హితోపదేశం చేస్తూ, నీలుడు హనుమంతుని భక్తుడు. హనుమద్ధాళు జయం కలిగే మంత్రములు ప్రతినిత్యము చేస్తూ ఉంటాడు. లోకపురంధరుడు, చింతామణి, కల్పవృక్షము, కామదేవుడు ఈ నీలునికి సమర్పించు, అతని క్షమాపణ కోరి సుఖంగా ఉండు అని బోధించాడు. బ్రహ్మవాకులకు సిగ్గుపడి నీలుని క్షమాపణ కోరి నీలునికి చింతామణి, కల్పవృక్షము, కామదేవులను వసగి సభక్తికంగా నిలబడ్డాడు. అప్పుడు బ్రహ్మ నీలుని చూసి, సీమంతా నీల, నువ్వు మాకు ఇష్టమైన వాడివి, భక్తుడవు. నా సంతోషం కోసం నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, స్వీకరించు. నువ్వు తపస్సు చేసి ఈ ప్రదేశం ఇక నుంచి నీలాచలం అనే పేరుతో పిలువబడుతుంది. దీన్ని పురుషోత్తమ క్షేత్రం అని పిలుస్తారు. వనసుందరి అనే దేవతా స్త్రీని ఇస్తున్నాను. ఆమెను వివాహం చేసుకొని సర్వసుఖాలను అనుభవించు. కాలాంతంలో నువ్వే ఇక్కడికి నీలాచలేశ్వరుడు అనే పేరుతో ఈ నీలాచలంలో వెలిసి భక్తుల యొక్క కోరికలను తీరుస్తావు అని చెప్పి వనసుందరిని ఇచ్చి యుద్ధం చనిపోయిన వారందరినీ బ్రతికించి బ్రహ్మలోకంలో చేర్చాడు. బ్రహ్మ, ఇంద్ర, నీలాదులు పరమ సంతోషం పొందారు. ఇద్దరి మధ్య వైరం ఎంత త్వరగా ప్రారంభమైందో అంత త్వరగా ముగిసిపోయింది. ఉభయులకు ఆనందదాయకమైంది. కాలం ఎంతటి వారినైనా కలుపుతోంది, విడదీస్తుంది. కాలమహిమ ఎవరూ తెలుసుకోలేరు. ఈ కథను పరాశర మహర్షి మైత్రేయునికి వివరిస్తున్నాడని మనం ముందే తెలుసుకున్నాం కదా. నీలుడి కదా.